దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిటి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. ఈరోజు 166వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్ట్ అయితే నా దర్శనాలు. ఒక్కొక్కలో ఉన్నటువంటి దర్శనాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. అవి 32-33 దాకా ఉంటాయి, కానీ 26 వరకు అయిపోయింది. నా బుక్లో సీరియల్ నంబరు 91 వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. కానీ గత 4 దర్శనాలు నేను నిర్లక్ష్యం చేస్తుండటం చేత ఇదివరలో చెప్పినటువంటి 4 దర్శనాలు కూడా సువార్తకి ఇక మరి దగ్గర ఫుల్ స్టాప్ అని అనుకుంటున్నాం. అనారోగ్యం వచ్చింది కదా, సువార్తకి కాస్త ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి పరిస్థితిలో ఉండగా ఏదో నార్మల్గా చర్చికి వెళ్ళి వచ్చేయటం, చర్చి ఎల్లరుగా చర్చి పెద్దగా ఉండటం అంతే. మరి ఎలాగో పాస్టర్గా అయితే పిలుపు లేదు, సువార్త ప్రకటించడానికే నా పిలుపు. సువార్తికుడు లేకపోతే ప్రవక్త ఏదన్నా కానీ సువార్త ప్రకటించడానికే నా పిలుపు అని అనుకుంటూ ఉన్నా. మరి ఆరోగ్యం దెబ్బతింది కాబట్టి అప్పుడు దేవుడు నన్ను మేల్కొల్పి వరుసనే దర్శనాలు ఒక్క నెలలో జనవరి 2022, ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. జనవరిలో 3 దర్శనాలు చూపించేశారు. మార్చి 1 మళ్ళీ ఇంకోటి దర్శనం, 4 దర్శనాలు కూడా ఇదే టైం. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నన్ను విడిచిపెట్టడు, నేను ఖచ్చితంగా ఈ స్వార్థ ప్రకటించవలసి ఉంటుంది అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. ఆ 4 దర్శనాలు మీకు చెప్పాను. ఈ 4 దర్శనాలు చెప్పిన తర్వాత ఇంకో దర్శనానికి వెళ్ళాలి, కానీ ఈ 4 దర్శనాల మీద విపరీతమైనటువంటి రెఫరెన్సులు, విపరీతమైనటువంటి వివరణ మీకు ఇవ్వాల్సి ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. దాని మీద రీజన్స్ నువ్వు బాగా ఇవ్వాలి అని చెప్పి నా యొక్క ఈ ప్రసంగాలన్నీ కూడా సెపరేట్ స్టైల్, దేవుడు ఏది ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది. ఏదో కట్టే కొట్టే కాకుండా సెపరేట్ స్టైల్గా. మెయిన్ ఏంటంటే ఈ 4 దర్శనాలు చూపించడంలో దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడికి ఇతర జనముల మీద ఇంత ప్రేమ ఏంటి. ఇప్పుడు నా సువార్త ప్రకటన వల్ల లాభం ఎవరికి? క్రైస్తవులకి కాదు, ఇతర జనములకి. ఇతర జనముల మీద దేవుడికి ఎంత ప్రేమ లేకపోతే నాకు ఈ నువ్వు కూర్చోటానికి వీల్లేదు అనే విధంగా ఒక్కసారి 4 దర్శనాలు చూపిస్తాడు అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత నీకు కూడా ఆ విషయాలు, ఆ 4 దర్శనాలు నేను జనరల్గా బయట ఎక్కడైనా సరే దర్శనాలు ఇన్ని వచ్చినాయి, నాకు 100 దర్శనాలు వచ్చినాయి, దేవుడు మాట్లాడాడంటే ఈ ఇతర జనులకి అసలు దర్శనం అంటే ఎరగరు. దేవుడు బయలుపరచడం, దేవుడు మాట్లాడటం అనేది వాళ్ళు ఎరగరు. కాబట్టి వాళ్ళు దర్శనాలు ఏంటి, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, మాకు ఎప్పుడు ఇటువంటి అనుభవం లేదే అనుకుంటా ఉంటారు. కానీ మాట్లాడే తీరు మీకు ఎంత వివరంగా చెప్తున్నాను చూడండి. ఒక్కోసారి నా పుస్తకాలు చదివినా కూడా ప్రజలకి బాగా బోధపడాల దేవుడు ఎట్లా మాట్లాడతాడు అన్నది. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత, టీవీలో చెప్తున్న తర్వాత, అమ్మో దీంట్లో ఎంత అర్థం ఉందా సార్, మేము ఏదో చదివాము ఊరుకున్నాం, ఇంత అర్థం ఉందని మాకు తెలియదు అని అంటూ ఉన్నారు. అలాగే నేను మా ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసే కాబట్టి నేను వర్క్ చేసినప్పుడు మా ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక ఆమె నా శిష్యురాలు ఉంది. ఆమె ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నది. ఆమె చిన్న అమ్మాయి కాబట్టి ఇంకా రిటైర్ కాలేదు. ఆమె నా దగ్గర పనిచేసేది. సో అప్పుడు క్లార్క్గా ఉండేది, ఇప్పుడు సూపరింటెండెంట్ స్థాయికి వచ్చినట్టుగా ఉంది. ఆమెకి ఈ మధ్య ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఎవరో ద్వారానే తీసుకుని ఒకసారి ఫోన్ చేసి, అమ్మాయి ఎలా ఉన్నావు, ఏంటి, రిటైర్మెంట్ అయిందంటే, ఇంకా లేదు సార్, కొద్ది కాలం ఉంది, నేను రిటైర్మెంట్ కాలేదు, పలానా అని చెప్పుకుంటూ వచ్చింది. చెప్పుకుంటూ, ఏమో సార్ నేను తీర్థయాత్రలు బాగా తిరుగుతున్నాను, మరి ఇక సర్వీస్లో ఉండగానే చాలా యాత్రలకు వెళ్తున్నాను, మీరు ప్రభు వైపు చూచారని తెలిసింది మాకు, మరి నేనైతే చాలా తీర్థయాత్రలు తిరుగుతున్నాను అంది. అమ్మా నువ్వు తిరిగే తీర్థయాత్రలన్నీ తిరుగు తల్లి, నీ ఓపుకున్న మేరకి. ఎందుకు అంటే నేను కూడా అలాగే తిరిగే, నీకు కూడా తెలుసు కదా. మరి దేవుడు ఒక రోజు వచ్చేసరికి నా మార్గం అది కరెక్ట్ కాదని నా సరైన మార్గంలో తీసుకొచ్చి పడేశాడు. నేను ఇలా సువార్తికుడిగా, లేకపోతే ఒక ప్రవక్తగా నేను మరి అనేక మెసేజ్లు చెప్తున్నానమ్మా. దేవుడు నన్ను ఎలా ఏర్పరచుకున్నారు అంటే 100 దర్శనాల దాకా చూపించాడమ్మా. స్వరం ద్వారా మాట్లాడుతూ, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆమె అమాయకంగా ఒకటే మాట్లాడింది, సార్
యేసు ప్రభు వారు కలలో మీకు కనపడి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారా అన్నారు. అలా కాదమ్మా దర్శనాలు అంటే, యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా నా కలలో కనిపించి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పలేదు, కానీ 100 సార్లు మాట్లాడారు. మరి అది ఎట్లా అంటే, నేను నా బుక్ రాశానమ్మా, మరి ఆ బుక్ నువ్వు చదివావో లేదో నాకు తెలియదు, కానీ నేను టీవీలో చెప్తున్నా చక్కగా దేవుడు ఎలా మాట్లాడాడు అన్నది నువ్వు దాన్ని వినమ్మా బాగా. నేను వాట్సాప్లో నా మెసేజ్ పంపుతాను, మెసేజ్లు అంటే పంపండి సార్ వింటాను. పైగా నేను యేసు ప్రభువును నమ్మమని మట్టికి నేను చెప్పను, నాకు దేవుడు ఆదేశం కూడా అది. జ్ఞానం మాత్రం ఇవ్వు, వాళ్ళు నమ్ముతారో నమ్మరో వేరే విషయం అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభువును నమ్మమని చెప్పను. కాబట్టి నీకు ఏం అభ్యంతరం లేదు తల్లి, నేను జ్ఞానం ఇస్తున్నా, ఆ జ్ఞానం ఏంటో తీసుకో, తర్వాత ఎవరి ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు వెళ్తారు అని చెప్తే పంపండి సార్ అంటే పంపడం మొదలుపెట్టారు. మీకు కూడా మళ్ళీ ఒక్కొక్కసారి అది మీకు చుట్టుకొస్తుంది. దేవుడు మొట్టమొదటిగా ఈ దర్శనాల్లో మరి నేను అనారోగ్యం వచ్చిందని చెప్పి నేను వెళ్ళకుండా ఉన్నప్పుడు కొంచెం కుదుటపడిన తర్వాత లెమ్ము తేజరిల్లు అనేటువంటి పాట చూపించారు, అది ముందు ఎపిసోడ్లో చెప్పారు. ఆ తర్వాత వచ్చేసరికి జంతువులు పట్టుకుపోయే వాళ్ళు మన వచ్చిన దర్శనాలు చెప్తున్నా. నేను సువార్తకి వెళ్ళకోకుండా ఉంటే ఆయన చూపించిన దర్శనాలు, జంతువులు పట్టుకుని పోయే వాళ్ళు వచ్చి పట్టుకుపోతా ఉంటే అవన్నీ నా వైపు చూసి నన్ను రక్షించవా అన్నట్టు చూడటం. ఎందుకులే రిస్క్, ఆ జంతువులు పట్టుకునే వాళ్ళు క్రూరులాగా ఉన్నారు, కర్రలు కత్తులతో ఉన్నారు, వాళ్ళతో నాకెందుకు అని నేను చూస్తూ వాటిని రక్షించకుండా అలాగే ఉంటున్నట్లు. మరి అలా రిస్క్ ఎందుకు, నాకు వాటి గురించి ఎంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి, వాళ్ళని వారించి వాటిని రక్షించాల్సిన అవసరం, అంత అవసరం నాకేంటి అని చెప్పి నేను అనుకుంటున్నట్టు చూపించాడు. ఆ దర్శనంలో ఏముంది అంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నాకెందుకులే అని నువ్వు ఊరుకుంటున్నావు, రిస్క్ ఎందుకులే అనుకుంటున్నావు, రిస్క్ అయినా కూడా నీవు రక్షించాలి. రక్షించడం అంటే సువార్త ప్రకటించాలని చెప్పడం. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమైనా వచ్చి చెప్పారా? చెప్పలా. కానీ ఇలా జరిగింది, ఎలాంటి సంఘటన నాకు చూపించగా నాకు అర్థమైంది. ఓహో, రక్షించు వాటిని అంటే దుర్మార్గుడు బారి నుంచి, అంటే సాతాను బారి నుంచి వారిని రక్షించు, నీ మాటల ద్వారా అసలు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియపరచు. రిస్క్ కలగొచ్చు నీకు, అయినా నువ్వు చేయకుండా. నాకు ఏంటి రిస్క్, అప్పుడు కొత్త ప్రమాదం ఏంటి అంటే, కరోనా వచ్చి కూర్చుంది అంతకుముందే. రెండో రిస్క్ ఏంటంటే, అనారోగ్యంతో బాధపడటం ఒక రిస్క్ అయితే, ఇంకా రకరకాలుగా ఆరోగ్య విషయం ఇంకా బాగా కుట్టుపడలేదు. తర్వాత ఈ నా యొక్క స్పీచ్ల్లో ఎక్కువగా అన్య జనులు ఉద్దేశించి, అంటే ఇతర జనులు ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను వెళ్ళినటువంటి మార్గం, ఇదివరకు వెళ్ళినటువంటి నేను దేవుళ్ళుగా భావించిన వాళ్ళందరూ దేవుడు అని రుజువు కావలేదు, కాబట్టి నేను ఇటువైపు వచ్చాను, ఇట్లా చెప్తా ఉండేవాళ్ళు. అటువంటిప్పుడు ఇతర జనులు నా మీద కొంచెం ద్వేషంగా పగలాగా చూస్తున్నారు. ఎందుకు? మన దేవుడు కాదని చెప్పి వెళ్ళాడట ఈయన, ఏదో నాకు ఈ మేలు చేశాడు యేసు ప్రభు గారు, నేను వెళ్ళా అని చెప్పుకుంటారు ఎవరైనా. ఈయన అట్లా చెప్పట్లా, యేసు ప్రభు గారు నాకు కొత్తగా ఏం చేసింది లేదు, కానీ ఆయనే దేవుడు, ఉన్న దేవుడు ఒక్కడే అని, ఆయన సృష్టికర్త అని, ఆయన ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది అంటే నేను బ్రతికి పట్టడానికి కూడా కారణం ఆయన అని తెలిసి ఇదివరకు వెళ్ళిన మార్గంలో అది సరైన మార్గం కాదని వెళ్ళానని చెప్తున్నాడు. దీని ద్వారా మన దేవుడు కారనే కదా ఆయన చెప్పేది ఇండైరెక్ట్ గా అని వాళ్ళు కొంచెం నా వైపు కొంచెం ద్వేషపూరితంగా చూస్తున్నారు, స్నేహితులు కూడా, ఇతర జనంలో. అది కూడా రిస్క్గా అనిపించింది నాకు. ఇటు ఆరోగ్యము తేడాగా ఉంది, మనుషులు కూడా అలా శత్రుత్వంగా చూస్తున్నారు, నా యొక్క స్నేహితులు చాలా మంది ఆ రోజుల్లో. అందుకు నేను ఆ రిస్క్ అన్నప్పుడు, నువ్వు రిస్క్ అయినా వెళ్ళు అన్నాడు. అంటే నిన్ను శత్రువులుగా చూడని, ద్వేషించని, ఇంకేమన్నా ఒకవేళ ఆరోగ్యం చెడింది, ఇచ్చాడనే అయినా కూడా నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు చేయాల్సిందే అని, రిస్క్ అయినా కూడా నువ్వు వెళ్ళాలని దాని అర్థం. అంటే రెండో దర్శనంలో మదర్ తెరెసా చిత్రపటం వల్ల రాత్రల్లా చూపించాడు. మదర్ తెరెసా ఆ యొక్క గ్రంథం తీసుకొచ్చి చదివితే, నేను కొని చదివా వెంటనే మదర్ తెరెసా ఏంటి కదా అని. అప్పుడు ఆమె సామాన్యమైన పిలుపు కాదు, ఆమె టీచర్ గారు మరి డార్జిలింగ్ ఆ యొక్క వార్షిక రిట్రీట్కి వెళుతూ ఉండగా పెద్ద స్వరము ట్రైన్లో వినిపించింది ఆమెకి, నీవు వెళ్ళు, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టు అని ఉంది.
ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి పేదల మధ్యకి వెళ్ళి వాళ్ళకి రక్షణ సువార్త ప్రకటించమని చెప్పారు. వాళ్ళ యొక్క ఇబ్బందులను చూచి వారిని ఆదరించు అని ఉంది. ఇక అది పేదలంటే ఎవరుంటారు? క్రైస్తవులే కాదు కదా, అందరూ ఉంటారు కదా. కాబట్టి కలకత్తా నగరంలో ఆమె ఉండేది ఆ రోజుల్లో. ఆ యొక్క మురికి వాడలు విపరీతంగా బాధలు పడేటువంటి పేద ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది ఆ ఉద్యోగం వదిలి. అది నాకు చూపించాలంటే అర్థం నేను కూడా పేద ప్రజల మధ్యకి వెళ్ళాలన్నమాట. లేకపోతే నేను తారతమ్యాలు, నేను పెద్ద ఒక ఆఫీసర్గా పనిచేసా, రిటైర్ అయ్యా అనే మడిగట్టు కూర్చోకుండా పేద ప్రజల మధ్యకి వెళ్ళి ఈ యొక్క దేవుడి యొక్క రక్షణ సువార్త చెప్పాలన్నమాట అని అర్థం. దీంట్లో అయినా యేసు ప్రభు వారు వచ్చి ఇగో నువ్వు ఇలా చెయ్యని నాకు చెప్పారా? నాకేం చెప్పలా. చూపించింది దర్శనం ఇది మాధవ తెరిస్తా. అంటే ఈ ఎట్లా ఉంటాయి దర్శనాలు. ఆ దర్శనంలోనూ ఆయన వచ్చి నిలబడి చెప్పలా, ఈ దర్శనంలో ఆయన వచ్చి చెప్పలా. కానీ మదర్ తెరిస్తా పటం రాత్రి తెల్లవారిని చూపించాను. రెండు అయిపోయింది. మూడో దర్శనం ఆ నెలలో జనవరిలోనే జరిపోదు, 2022లో ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళీ మూడో దర్శనం. ఒక స్నేహితుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, గురు నువ్వు రాసిన పుస్తకం అంతా చదివాం. ఆయన ఏమో ఇతర జనంలో ఉన్నటువంటి మనిషి, నా స్నేహితుడు. అంతా చదివాను. పరలోకము నరకం అని నువ్వు రాశావు. ఆ పలాని వారు చూసొచ్చారు, వారి రాసినటువంటి పుస్తకాల పేర్లు రాసి ఆ పుస్తకాల్లో వారు ఏం చూశారో ఉంది అని చెప్పి నువ్వు రాసావు. సరే మరి వాళ్ళు ఏం చూశారో నువ్వు ఎందుకు రాయలేదు అన్నాడు నన్ను. నాయన ఇప్పటికే నా సాక్ష్యం 56 పేజీలు అయింది, మరి అది కూడా రాస్తే చాలా పొడిగెళ్ళిపోతుంది, అంచేత రాయలేదు. మీరు పుస్తకాల పేర్లు రాసా కదా, మీరు కొనుక్కుని చదువుకోవచ్చుగా అంటే, నో, మరి నువ్వు అది కూడా రాస్తేనే బాగుంటుంది గురు. మాకు ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, మేము ఎక్కడికి వెళ్తాము, మేము ఎక్కడ కొని పని కట్టుకుని చూస్తాము. పైగా మీ క్రైస్తవులు అతను ఇతర జనుల నుంచి ఉన్నాయని కాబట్టి, పైగా మీ క్రైస్తవుల పుస్తకాలు ఎక్కడ అమ్ముతారో ఏంటో మాకేం తెలుస్తాయి. నీ పుస్తకం చదివాం, రాజారావు ఏ పుస్తకం రాశాడని, దాంట్లో పూర్తి వివరాలు ఉంటేనే కదా మేము చూస్తాము అన్నాడు. అప్పుడు అలా అయితే పేజీలు అయితే అని ఈసారి ప్రింట్లో అది కూడా వాళ్ళు ఎవరెవరు ఏం సూచింది కూడా నేను రాస్తాను అన్నా. అది దర్శనం అయిపోయింది. దీంట్లో దేవుడు నాకు ఏం చెప్పినట్టు అయింది, నువ్వు ఈసారి ఎడిషన్లో పరలోకం నరకం చూచొచ్చిన వాళ్ళు ఏం చూశారో కూడా రాయాలి. క్లుప్తంగా అయినా పుస్తకాల పేర్లు రాసి ఊరుకున్నావు కదా, రాయాలి అని దేవుడు చెప్పినట్టు అయింది. నిజానికి దేవుడు వచ్చి కల్లో కనిపించి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాడా? నాకు చెప్పలా. ఒక ఆయన నన్ను అడిగినట్టుగా చూపిస్తే, నేను ఇలా చేస్తానని చెప్పినట్టుగా చూపిస్తే ఈనాట చేసి తీరాల్సిందే. నెక్స్ట్ ఎడిషన్లో ఇదంతా కలిపి రాస్తే 72 పేజీలు అయింది నెక్స్ట్ ఎడిషన్. కాబట్టి దేవుడు ఇలా చెప్పి చేస్తాడు. దేవుడు వచ్చి నువ్వు ఇలా పుస్తకంలో ఇది కూడా రాయని ఆయన స్వయంగా చెప్పాడా? చెప్పలా. దర్శనంలో అలా కనిపించింది. అలాగే మరి మార్చి 1 వచ్చింది 2022 దర్శనం. మా తాతయ్య గారు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి నాకు, అటు మా అమ్మగారి తండ్రి గారు, ఆయన పేరు చిలకంటి తాతయ్య గారు. ఆయన దగ్గర నేను చిన్నప్పుడు పెరిగాను. 4వ తరగతి చదువుకునే వరకు అక్కడే పెరిగాను నేను, మా తాతయ్య గారి ఊళ్ళోనే. ఆయన అంటే నాకు చాలా ప్రేమ. మరి ఆయన ప్రమాదంలో పడతా ఉన్న కనపడినా వాడు చూసుకుంటారులే, నాకెందుకులే, ఆ ట్రిప్పర్ మీద ఉన్న మనిషి ఆ తాతయ్య కానీ వాడు చూసుకుంటారులే అని ఊరుకుంటే, నిజంగానే ట్రిప్పర్లోంచి ఆయన అన్లోడ్ చేసేటప్పుడు ఆయన మీద ఇనప వస్తువులు అవన్నీ పడి క్రష్ అయిపోయి అయ్యో అయ్యో అని మూలగటం, మీ తాతయ్య చనిపోయాడని కేకలేయటం, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళటం, వెళ్ళి ఆ యొక్క ట్రిప్పర్ డ్రైవర్ని నువ్వేం ఎందుకు చూసుకోలేదని మందలించడం. అప్పుడు నా యొక్క మనస్సాక్షి నన్ను గద్దించింది. నువ్వు ముందుగానే చూసావు కదా, నీకు దగ్గరలోనే ఉంది కదా ఆ ప్లేసు, నువ్వు వెళ్ళి మీ తాతయ్య గారిని రక్షించుకోవడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయలే, ఆ దిగేటప్పుడు అన్లోడ్ అయ్యేటప్పుడు జాగ్రత్త ఎందుకు పడలా, నువ్వు ఎందుకు అక్కడ దగ్గర ఉండి డైరెక్షన్లో చెప్పలా, వాడు చూసుకుంటారులే అనబట్టే కదా మీ తాతయ్య గారికి ప్రమాదం జరిగింది అని నా మనస్సాక్షి నన్ను గద్దించినప్పుడు అట్లాంటి దర్శనం అయిపోయింది. ఇక్కడ దేవుడు ఏమైనా వచ్చి చెప్పాడంటే దేవుడు చెప్పడు కానీ ఇలా అంటే అర్థం ఏంటంటే నీకు బాగా ఇష్టమైన వాళ్ళు, మంచివాళ్ళు, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? మంచి వాళ్ళంతా, వాళ్ళు ఏ యొక్క మతంలో ఉన్నా ఏ మార్గంలో ఉన్నా మంచి వాళ్ళు అంటే చాలా ఇష్టమైంది. ఆ మంచి వాళ్ళకి ఈ యొక్క సువార్త ప్రకటించకపోవడం చేత ఈ ప్రమాదంలో పడి సాతాను ఏం చేస్తున్నాడు, నరకానికి తీసుకుపోతున్నాడు, ప్రమాదంలో పడిపోతున్నారు. అందుకు ఇది డైరెక్ట్ గా నాకు చూపించాడు. నాకు ఉన్నటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆయన
మరి చనిపోవటానికి లేకపోతే ఆ ప్రమాదంలో పట్టాకి నా యొక్క నిర్లక్ష్యం కావడం అని నన్ను గర్తిస్తుంది మనస్సాక్షి. వెంటనే లేచి అమ్మో ఇది చాలా ప్రమాదం, అనేక మంది నశించిపోతా ఉన్నారు, నేను స్వార్థ ప్రకటించి తీరవలసిందే అనే నిర్ణయం నేను తీసుకోవటానికి ఆ దర్శనం. దీన్ని బట్టి నేను ఎందుకు చెప్పానంటే ఇతర జనుల్లో అసలు దేవుడు మాట్లాడటం అంటే ఎట్లా అనేది తెలియదు వాళ్ళకి. మాట్లాడే పద్ధతులు ఇలా ఉంటాయి. నా దర్శనాలన్నీ చదివిన తర్వాత యేసు ప్రభువుని నమ్మిన ఆయనే నాకు శిష్యుల్లాగా ఉంటాడు ఒక ఆయన అయితే చెప్పాడు, సార్ నాకు కూడా చాలాసార్లు దర్శనాలు చూపించాడు దేవుడు, నేను ఏమోలే అని చెప్పి ఊరుకున్నాను, రాయలేదు సార్, సరిగా గుర్తులేవి ఏమి అంటున్నాడు. రాసుకున్నానా ఇవాళ నుంచి అయినా. నేను కూడా మొదట్లో 1-2 వదిలేసా, కానీ ఎందుకు వస్తున్నాయి దర్శనాలు అని చెప్పి రాయటం మొదలు పెట్టబట్టి ఈ రోజున మాట్లాడే దేవుడు ఉన్నాడు, ఇలా మాట్లాడే ఈ దేవుడు ఎక్కడా లేడు. ఎలా మాట్లాడంటే రాజారావు గారితో ఈ దర్శనాల ద్వారా ఇలా 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 అని మాట్లాడారు. చాలా మంది పూర్వం నా స్నేహితులుగా ఉన్నటువంటి ఇతర జనుల్లో ఉన్నటువంటి జనం ఏమో ఏదో మనసులో అనుకుంటే అలా కలలు వచ్చేస్తున్నాయేమో నీకు, దేవుడు కాదేమో అనేవాడు. అది కాదు, తప్పు. నేను యేసు ప్రభు వైపు చూడక ముందు రేపు జరిగే సంఘటన ముందు రోజుగా చూపించాడు దేవుడు. అటువంటి సంఘటనలు అలాగే నువ్వు బాప్తిజం తీసుకునే ముందు నీళ్లు ప్రవాహాలని 2-3 దర్శనాలు చూపించాడు, నువ్వు బాప్తిజం తీసుకో అని. మరి ఇప్పుడు చూపించట్లేదే, ఏది ఎప్పుడు అవసరమో అట్లా చూపిస్తాడు. అలాగే ఇప్పుడు ఏమైంది, నేను సువార్త ప్రకటించడం మానేద్దాం, తర్వాత దాని స్థాయి తగ్గించుకుందాం అనుకోగానే వరుసనే 4 దర్శనాలు ఇలా చూపించాడు. మరి తర్వాత చూపించడే, ముందు ఏది ఎప్పుడు అవసరమో అవే వస్తాయి దర్శనాలు. అంటే దేవుడు మాట్లాడే తీరు ఇది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, కానీ వాళ్ళకి ఒక పట్టాన్ని అర్థం కాదు. నీ మైండ్లో ఏదో వస్తూ ఉంటుంది, నీ కళ్ళు వస్తున్నాయి అంటున్నారు, కానీ ఈ విషయాలు వాళ్ళకి బాగా అర్థం కావు. మరి ఈ యొక్క 4 దర్శనాలు చూపించడానికి కారణం నేను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో సువార్త ప్రకటించడానికి విజృంభించాలి అనేది ఆ దేవుడి యొక్క ప్రణాళిక. 70వ సంవత్సరం వచ్చింది అప్పుడు. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే మళ్ళీ విజృంభించి నేను సువార్త ప్రకటించాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడికి ఇతర జనులు అంటే ఎంత ప్రేమ ఎందుకు అనే దాని మీద చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఎందుకు ఆయనకి ఎంత ప్రేమ, ఇతర జనులు అంటే ఇది క్రైస్తవులు అంటేనే కాదు, క్రైస్తవులు అంటే జనరల్, కానీ ఇతర జనులు అంటే ఆయనకి ఎందుకు ఎంత ప్రేమ అనే దాని మీద చాలా ఉదాహరణ. అలాగే చెప్తూ కిందసారి ఎపిసోడ్లో దేవుడు మనసు ఇలా ఉంటుంది బాబు, నాకు దర్శనం చూపించారు, నేను బుక్లో రాయలేదు, కానీ ఆ మనసు ఎలా ఉంటుందో మీకు చెప్తానని చెప్పాను. ఆ మనసు ఎలా ఉంటుంది అంటే మనం ఏమైపోయినా పర్వాలా, మన జీవితం త్యాగం అయిపోయినా పర్వాలా, ఎదుటి వారికి మేలు జరగాలి అని చెప్పేటువంటి దర్శనం. మేము పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి పల్లెటూరులో ఉండే దాన్ని ఆసరా చేసుకుని మరి వేరే వారి గేదె దూడ మరి మా గడ్డివాములో తింటూ వస్తుందని మా యొక్క బంధువు సడుకుంటుంటే నేను మాట్లాడా, తింటే ఏమవుతుంది, కొంత నష్టం జరిగితే జరగనే కాక అవకడ వాళ్ళ క్షేమం మనం చూడాలి, అవకడ వారి ఆకలి తీర్చాలి, ఎవరి ఆకలి ఏంటో మనం చూడాలి, అది క్రైస్తవుల లక్షణం అని చెప్పి నేను గట్టిగా గద్దించానని చెప్పాను. అది దేవుడి యొక్క మనస్సు. ఆ మనస్సే నాకు వాస్తవ జీవితంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ మనస్సు. ఆ దర్శనంలో చూపించిన మనస్సు ఇతరుల గురించి ఆలోచించడం, త్యాగపూరితమైన జీవితం జీవించడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉంది. మళ్ళీ ఆ యొక్క చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ మనస్సు మా కుటుంబ సభ్యులు ఇంకెవరికీ లేదు. ఎందుకు ఎట్లా వచ్చిందంటే ఏమో అందరూ అనుకుంటా ఉంటారు, ఫలానా దేవరమైన సుబ్బారావు గారు పెద్ద అబ్బాయి, ఆయన ధర్మరాజు లాంటి వాడు, ఆయన మంచి వ్యక్తి అని అందరూ అంటుంటారు. ఎందుకంటే మన గుణాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. దీని మీద దేవుడు ఒక దర్శనం చూపించాడు నాకు. దీని మీద దర్శనం చూపించి నీకు మంచి గుణాలు ఉండటం అనేది నీ అంతటా నీకు కలగలేదు బాబు, అవి నేనే ఇచ్చా అని చెప్పి దర్శనం చూపించి. అది దేవుడు నిలబడి మాట్లాడా కానీ మీకు చక్కగా దర్శనం ఏదో నా బుక్లో 46వ దర్శనం అది. మీకు ఆ దర్శనం చూపిస్తే ఏంటిది దేవుడు మనసు మనం కలిగి ఉండడానికి కారణం మన యొక్క ప్రతిభ కాదు, ఇంకోటి కూడా కాదు. అది ఏంటి అంటే దేవుడు ఒక దర్శనం ద్వారా చూపించాడు. 25/1/2016 రాత్రి కలలో రోమాపత్రిక
8:29 అని ఒక స్వరం పదే పదే వినబడుతున్నది. రాత్రి తెల్లవారు జరిగిన పని ఏంటంటే రోమాపత్రిక 8:29 అని వినపడతానే ఉంది. ఆ రోమాపత్రిక 8:29లో ఏముందో నాకు అప్పటికి తెలియదు. అందులో ఏముందో తెలియదు, కానీ రాత్రి తెల్లవారు వినిపించింది స్వరం. ఉదయాన్నే లేచి ఆ వచనం చదివాను. అది ఇలా ఉంది: ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను అని ఉంది. దేవుడు స్వరం వినిపించాడంటే దాంట్లో ఉన్న పదం ఏంటి అంటే, ఇగో దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభువు వారు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా కొంతమందిని దేవుడు ముందుగానే ఏర్పరచుకుని వారు తన కుమారునితో సారూప్యం గలవారయ్యేటట్లుగా చేస్తాడట. అంటే ఆయన జ్యేష్ఠుడు అవ్వాలి. ఈయన యేసు ప్రభులాగా ఉన్నాడు, ఈయన యేసు ప్రభులాగా ఉన్నాడు, ఈయన యేసు ప్రభు ప్రవర్తన ఉంది అని కొంతమందిని ఆయన ఏర్పరచుకుని అట్లాంటి ప్రవర్తనలో ఆయన నడుపుతాడట. అది నాకు చూపించాలంటే నిన్ను నడుపుతున్నది ఆ ప్రవర్తన నేను ఇచ్చింది, ఇదిగో నేను ఇచ్చా అని చెప్తా ఉన్నాడు. ఇది సామాన్యమైన దర్శనం కాదు. కాబట్టి ఇట్లా దేవుడు మాట్లాడతాడు. దీంట్లో యేసు ప్రభు వారు నిలబడి నాకు కల్లో ఇదిగో నేను నీకు మంచి గుణాలను నేనే ప్రసాదించాలని చెప్పాడా? చెప్పలా. ఇట్లా ఉంటాయి దర్శనాలు. ఈ దర్శనం అర్థం చేసుకోవటం ఇతర జనులకి బాగా అర్థం అవట్లా, ఏదో చదువుతున్నారో అర్థం అవట్లా. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇకపోతే మరి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. చెప్పింది ఏంటి అంటే, దేవుడు తన ప్రజలని త్యాగాల గుండా నడిపిస్తాడు. నిజంగా నా విషయంలో నా రిటైర్మెంట్ జీవితం మొత్తం దేవుడు త్యాగం చేయమని చేయించాడు. రిటైర్మెంట్ జీవితం మొత్తం ఆయన కొరకే, త్యాగమే. ఇలా యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ప్రాణమే త్యాగం చేయించాడు ఇక్కడ పంపించి. ఇలా దేవుడు తన ప్రజలను అంతే అనుకుంటాం. మనం ఇజ్రాయెల్ ప్రజలు అనగానే మనం ఏమనుకుంటాం, వాళ్ళు విననోళ్ళని ప్రజలు, దేవుడు మాట వినలేదు, ఆయన సిలువ వేసి చంపారు అని మనం అందరం అనుకుంటాం. కానీ దీని వెనక పెద్ద రీజన్ ఉందనే విషయం ఎవరికి బాగా తెలియదు. మీకు అదే చెప్పారు. యెషయా ప్రవక్తను ముందుగా ఏర్పరచుకుని, ఎప్పుడు జరిగింది ఇది? యేసు ప్రభు వారి ఈ లోకానికి రాకముందు నర రూపంలో 740 సంవత్సరాల ముందే యెషయా గారిని ఏర్పరిచాడు. ఇదిపై నువ్వు నా ప్రవక్తవి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అన్నాడు. ముందుగా ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ హృదయాలు మందగిల్లేదట్టుగా నువ్వు చేసేయి. వాళ్ళ చెవులు వినకుండా చెవులు మందగిల్లేలాగా, హృదయం కఠినమయ్యేలాగా, మనం చెప్పింది వాళ్ళకి సరిగా అర్థం అవ్వకోకుండా ఉండే విధంగా హృదయాలను మూయించేయి అన్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఆయన ప్రజల్ని, అంతగా ప్రేమించిన ఆయన ప్రజల్ని మూయించేమన్నాడు. ఎప్పుడు? ప్రభు ఇక్కడ రాకముందు 740 సంవత్సరాల క్రితం. ఏంటి ఎందుకు అని అంటే ఆయన తన నామం గురించి తన ఇజ్రాయెల్ ప్రజల్ని అలాంటి శిక్షకు లోపరిచింది. ఎందుకు అంటే ఈ లోక కళ్యాణం కొరకు. ఆయన రాబోయే కాలంలో శిలువ యాగం చేయాలి. శిలువ యాగం చేయటానికి అవసరమైన ఏర్పాటు అది. యూదులు ఆయన్ని శిలువ ఎక్కించాలి. ఆ శిలువ యాగం జరిగితే ఈ ప్రపంచానికి అంతటికి రక్షణ వస్తుంది. ఎక్కించాలంటే వాళ్ళ హృదయాలు మందగిలిపోవాలి, కఠినపరచబడాలి. అందుచేత ఆయన బిడ్డల హృదయాలే మోహించి వేశాడు. ఇది ఎక్కడండి నిజమేనా ఉందా అంటే దానికి ఎన్నో రిఫరెన్స్లు. యెషయా గారు మోహించేసినట్టు మళ్ళీ తర్వాత మలాకి గ్రంథంలో అప్పుడు చూశారు. తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీద నడయాడుతున్నప్పుడు చెప్పాడు. మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో చెప్పాడు. ఇదిగో యెషయా గారి ద్వారా నేను ఈవేళ హృదయాలు మోహించబట్టే వీళ్ళు వింటలేదు, ఇలా జరుగుతుంది అని ఆయన కూడా చెప్పాడు. అలాగే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోగానే మొదటి శతాబ్దంలో పౌలు గారు కూడా అదే చెప్పాడు. ఆయన చెప్తున్న మాటలు కూడా కొద్దిమందే వింటున్నారు, కానీ మిగతా వాళ్ళు వినకపోతే అయ్యో ఆ యెషయా గారి ద్వారా వీళ్ళ హృదయాలు మూయించడం నిజమే అంటున్నాడు. అంటే 740 సంవత్సరాల క్రితం హృదయాలు మూయించేసిన హృదయాలు తెరవబడలా. ఎప్పుడు దాకా తెరవబడలా? మలాకి గ్రంథంలో తెరవబడలా, యేసు ప్రభు గారు ఉన్నప్పుడు తెరవబడలా, అలాగే అపొస్తలుడు పౌలు గారు ఉన్నప్పుడు కూడా ఇంకా తెరవబడలా. అంటే ఎప్పుడు తెరవబడతాయి అనేది ఆయన చిత్తమైన రీతిలో తెరవదు. కానీ ఆయన మూయించిన హృదయం మూయించబడింది అని ఎంతమంది చేత చెప్పించాడు.
ఆయన చెప్పాడు, ఇదిగో నేనే యెషయా ద్వారా మూయించా, అదిగో అందుకు ఇట్లా ఉంది అన్నాడు. పౌలు గారు, ఇదిగో యెషయా గారి ద్వారా మూయించిన హృదయం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పాడు. మరి ఇదేంటండి బాబు, ఆయన హృదయం మూయించేసి ఆయన కఠినపరిచి మళ్ళీ దేవుడు ఇంకో పని కూడా చేశాడు. ఆయన హృదయం కఠినపరచడం చేత వాళ్ళన్ని పిచ్చి పిచ్చి పనులు, దేవుడికి వ్యతిరేకంగా చేయడం వచ్చేసింది. ఎంత వ్యతిరేకంగా అయిపోయారంటే సాక్షాత్ యెరూషలేం దేవాలయంలోనే కొంతమంది పెద్దలు దేవుడి వైపుకేమో వీపులు చూపిస్తూ సూర్యుడి వైపుకి మరి చేతులు చాపి దండాలు పెడుతూ ఉండటం దేవుడు చూచాడు. యెహెజ్కేలు గారి కాలంలో, ప్రభు ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇదంతా. చూడవే ఎంత హృదయాలు కఠినమైపోయినాయో అని ఆయన చూపిస్తాడు. ఎవరికి? యెహెజ్కేలు గారికి. అలాగే స్త్రీలు తమ్మూజు దేవతని ఆమెకి ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ యెరూషలేము మందిరంలో. ఇలా హృదయాలు అలా కఠినపరచడంతో వాళ్ళు అయిపోయారు. మరి అయిపోయిన తర్వాత దేవుడే కదా కఠినపరిచాడు, మరి వదిలేశాడంటే వదిలిపెట్టలా. ఇదిగో ఎంతగా నాకు వ్యతిరేకంగా, నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీకు 70 సంవత్సరాల శిక్ష విధించా అన్నాడు. ఇది ఎలా ఉంది? అన్యాయం అనిపించట్లేదా? మీరే హృదయాలను కఠినపరిచి, మీరే మీ ఆజ్ఞలు వినకుండా చేసి, మేము ఆజ్ఞలు వినలేదని చెప్పి మళ్ళీ మమ్మల్ని శిక్షించటం ఏంటి అని అనిపించట్లేదా అంటే అవసరము. ఇది అందరూ చూడాలట. ఇట్లా జరిగిన సంఘటన ఐగుప్తులో జరిగింది ఒకప్పుడు. ఐగుప్తులో ఆ ఫరో రాజు వీళ్ళని వదిలిపెట్టేసేవాడే మామూలుగా. ఆయన ఒక అద్భుత కార్యం చేశాడు. ఆ కార్యం చూసి వదిలేయాలనుకున్నవాడే దేవుడు ఆయన హృదయం కఠినపరిచి వదలకుండా నేను వదలను అనేటి చేసి 10 అద్భుత కార్యాలు అయ్యేదాకా వచ్చింది. మరి ఏంటి ఐగుప్తు ప్రజలు చేసిన తప్పు ఏంటి అని అంటే, తప్పు రైట్ అని కాదు. ఆయన నామము, ఆయన ఒక్కడో సృష్టికర్త అని ప్రపంచానికి తెలియాలి. ముందు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియాలి, అందరికీ తెలియాలి. తెలిసేట్టుగా ఆయన చిత్తమైన రీతిలో చేశాడు. ఇక్కడ కూడా వీళ్ళు 70 సంవత్సరాల శిక్షకు పంపించి ఆయన బిడ్డలను కూడా తప్పు చేస్తే శిక్షిస్తాడని తెలియాలిగా బయటికి. వీళ్ళ హృదయాలు ముగించబడినో లేదో ప్రపంచ ప్రజలకు ఏం తెలుసు? ఇశ్రాయేలు దేవుడే అంటారు కానీ యెహోవా దేవుణ్ణి ఈయన హృదయం కఠినపరిచాడు అనే విషయం వాళ్ళకి తెలియదు కదా. హృదయం కఠినపరిచి అవసరమైతే శిక్ష కూడా విధించాడు. 70 సంవత్సరాల శిక్ష విధించాడు. శిక్ష పంపినప్పుడు కూడా చెప్తాడు, అబ్బాయి మీ హృదయాలు కఠినపరచబడినవి, అందుచేత మీకు శిక్ష విధించా, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చేస్తా అంటే దేవుడికి జాలి ఉంటుంది కదా. నేనే కదా వీళ్ళ హృదయాలు మోయించా అని. అయితే ప్రపంచానికి తప్పు చేసినప్పుడు తన బిడ్డలు కూడా వదలడు అని తెలియటం కోసం లోక కళ్యాణార్థమై ఇజ్రాయెల్ ప్రజల హృదయం మూయించడం అయింది. లోక కళ్యాణం, ఇతర జనులకి మేలు జరగటానికి, ఇతర జనులను గ్రహించడానికి వీలుగా. ఇంకా దీని వెనుక చాలా వివరణ ఉంది, మరి వచ్చే ఎపిసోడ్లోకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇంత వివరణ ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. నా బిడ్డలకి ఎంత వివరంగా, ఎంత లోతుగా చెప్పాలి. దేవుడి యొక్క విపరీతమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది, తన బిడ్డల జీవితాలు త్యాగం చేస్తాడని ప్రజలు గ్రహించాలి. చరిత్రలో ఎలా జరిగింది అని నువ్వు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ ఇవ్వడం చేత అంత వివరణకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికైతే ఈ మ్యాటర్ ఇక్కడతో ఆపుదాము. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 166 ఎపిసోడ్లు కూడా తగిన విధమైన నడిపింపును దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. మీ యొక్క త్యాగ గుణం ఏంటో, మరి ప్రభువా మీ బిడ్డలను ఏ రకంగా ప్రభువా మీరు ఆ త్యాగాల గుండా నడిపించి ఈ ప్రపంచ ప్రజలందరికీ మరి రక్షణ కలగటానికి మీరు ఎలా రక్షణ, అలాగే ప్రభువా మీరు న్యాయస్థుడైనటువంటి దేవుడు అని అనేక మంది గ్రహించులాగన చేసిన ఈ కార్యక్రమం ద్వారా బిడ్డల హృదయాలు వెలిగించినందుకు స్తోత్రాలు తండ్రి. అనేక మంది మరి ఈ విషయాలు విని గ్రహించు శక్తిని కూడా దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను.